కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారని, భూమి ఇచ్చిన వారు రోడ్డుపై ఉన్నారని అన్నారు పొన్నెకల్లు రైతులు. ఇప్పుడు తాము కూడా భూములిచ్చి రోడ్డుపై పడాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే ఇబ్బంది పడేది రైతులే అని అంటున్నారు. జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చిండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ పొన్నెకల్లు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి రైతుల్ని గోబ్యాక్ అని చెప్పి వెనక్కి పంపించారు. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా తేలెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు తేలెక్కిస్తారు. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తన్నులు తిన్నారు. ఈ 33,000 రేపు రాజకీయం అనేది చిత్తు బొమ్మలాంటి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఏం చేస్తారు? అది మొత్తం మధ్య 3 కాదు, ఈసారి 6 రాజధానులు అంటారు. అప్పుడు ఏం చేయాలి? జనం మొత్తం చేయాలి. ఈ 33,000 ఎకరాల రైతులు 44,000 ఎకరాల రైతులు మొత్తం కలిసి రోడ్డు మీద తన్నులు తిని కూడా బాగుంది. అది అనమాట. ఈ గ్రామ సభలు జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చిండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ పొన్నెకల్లు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి రైతుల్ని గోబ్యాక్ అని చెప్పి వెనక్కి పంపించారు. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా తేలెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు తేలెక్కిస్తారు. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తన్నులు తిన్నారు. ఈ 33,000 రేపు రాజకీయం అనేది చిత్తు బొమ్మలాంటి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఏం చేస్తారు? అది మొత్తం మధ్య 3 కాదు, ఈసారి 6 రాజధానులు అంటారు. అప్పుడు ఏం చేయాలి? జనం మొత్తం చేయాలి. ఈ 33,000 ఎకరాల రైతులు 44,000 ఎకరాల రైతులు మొత్తం కలిసి రోడ్డు మీద తన్నులు తిని కూడా బాగుంది. అది అనమాట. ఈ గ్రామ సభలు జరగడానికి